వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మనేస్తాం. భారత సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనర్ ఆంబర్ కిషోర్ ఝా, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ ఆదేశాల మేరకు గోదావరికని ఏసీపీ ఎం రమేష్ పర్యవేక్షణలో గోదావరికని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో గోదావరికని వన్ టౌన్ పరిధిలో గల గోదావరికని బస్టాండ్, మెడికల్ కళాశాల, హాస్పిటల్, సింగరేణి ఏరియా హాస్పిటల్, జీఎం ఆఫీస్, కోర్టు పరిసరాలు ముఖ్యంగా ఎక్కువ జనసంచారంతో రద్దీగా ఉండే ప్రాంతాలలో బాంబు డిస్పోజల్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలతో లగేజ్, పార్సిళ్లను, బ్యాగ్లను తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీలలో గోదావరికని ఏసీపీ ఇన్స్పెక్టర్ స్వయంగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రజల రక్షణ, భద్రతా చర్యలలో భాగంగా డాగ్, బాంబ్ స్క్వాడ్లతో తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులను గమనిస్తే, వస్తువులు కనిపిస్తే, సందేహాస్పదంగా ఉన్న వాహనాల సమాచారాన్ని పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని అన్నారు. భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఏసీపీ తెలిపారు. ఈ తనిఖీలలో గోదావరికని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐలు భూమేష్, రమేష్, శ్రీనివాసులు, కోటేశ్వర్, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. आधार कार्ड है ये बोलो क्या तुम्हारा मैं हूँ ఆదేశాల మేరకు మొత్తం కూడా కీలకమైన ప్రాంతాలు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్స్, మిగతా ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో వీటిని భద్రతా చర్యలు ఎట్లా ఉన్నాయి, సేఫ్టీ సెక్యూరిటీ మెజర్స్గా కీలక ప్రాంతాలన్నింటినీ కూడా సిపి గారి ఆదేశాల మేరకు తనిఖీ చేసిన ప్రజల యొక్క భద్రతను ప్రయత్నిస్తాం.